సత్యం మొలుచును, భూమి నుండి సత్యం మొలుచును అంటే ఆశ్చర్యాత్మకంగా. ఇదిగో భూమి నుంచి సత్యం మొలుచుంది. ఎక్కడ చూసినా భూమి నుంచి పంటలు పడుతున్నాయి, ఎక్కడ చూసినా భూమి నుంచి ఆహార ధాన్యం పడుతుంది, ఎక్కడ చూసినా భూమి నుంచి ఏమొస్తుందంటే వస్తుంది? మొక్కలు పుడుతున్నాయి, మొక్కలు మొలుస్తున్నాయి, భూమి నుంచి ఆహారం లభిస్తుంది. కానీ భూమి నుంచి సత్యం మొలటం ఎక్కడ చూస్తున్నాం చెప్పండి? ఎక్కడ లేదండి. అలా పరిశీలించి మనం తెలుసుకున్నట్లయితే అంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14వ వచనం. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది. సత్యము సంత వీధుల్లో పడి. ఎక్కడదంట సత్యము? సంత వీధుల్లో. అంటే వీక్లీ వన్స్ మార్కెట్ జరుగుతుంది, మనకి అక్కడికి వెళ్ళాక సత్యం ఎక్కడ దొరుకుతుందని అడగండి, ఉందండి. అంటే సత్యం మాకు ఇవ్వండి అని చెప్పేసి డబ్బులు ఇస్తారు వాళ్ళు. సంత వీధుల్లో పడుతుంటే సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది. భూమి నుండి సత్యము మొలుచును, సత్యము సంత వీధుల్లో పడుతుంది, సంత వీధుల్లో పడుతుంది. నేను ఆలోచించండి, దేవుడు దీని నుంచి మనం ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, తెలుసుకోవాలండి. ఇలాగా పరిశోధనాత్మకమైనటువంటి మనస్సుతో మనం దీని మీద ఆలోచన పెట్టగలిగితే, మన మనస్సును నిలపగలిగితే దేవుడు అద్భుతంగా దేవుని మాటల లోతుల్లోకి మనం తీసుకెళ్తాడండి. అంటే దేవుడు ఎన్నో విషయాలు ఎన్నో కోణాలలో వివరిస్తూ ఉంటాడండి. అది తెలుసుకోవాలి, మనం పరిశీలించాలి. అంటే సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది. సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది అంటే భూమి నుంచి ఈరోజు ఆహారం పండుతుంది. భూమి నుంచి ఆహారం పండుతుంది. భూమి నుంచి ఆహారం ఏదైతే పండుతుందో, అంటే సత్యం అనగా ఏంటి? సత్యం అంటే ఏంటంటే యోహాను సువార్త 17:17 అందరికీ తెలుసండి. యోహాను సువార్త 17:17 వచ్చినాం. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము, సత్యమని ప్రతిష్ఠించి ఉన్నావు అని అంటున్నాడు. నీ వాక్యమే సత్యము. నీ వాక్యం అంటే వాక్యము ఎక్కడి నుంచి మొలుస్తుందట? భూమి నుంచి మొలుస్తుందంటే ఎక్కడ ఎలా మొలుస్తుంది? భూమి నుంచి. నేను పరిశీలన చేయాలి. మనం భూమి నుంచి వాక్యం మొలుస్తుంది, భూమి నుంచి సత్యం వస్తుంది, సత్యం మొలుస్తుంది. ఇదిగో మనకు ఒక కీ పాయింట్ అనేది దొరికింది. ఇదిగో దీన్ని పట్టుకుని మనం వెళ్ళిపోతే అంటే ఎక్కడ చూసినా, అందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదండి. ఎక్కడికి వెళ్ళినా ఇదిగో పంటలు పడుతున్నాయి, ఆహార ధాన్యాలు పడుతున్నాయి. ఏమంటే అక్కడ జరిగే వాక్యానికి సంబంధించినటువంటి విషయం ఏముందండి? అక్కడ జరిగే సత్యానికి సంబంధించినటువంటి విషయం ఏముందండి? ఇలా దీన్ని పరిశీలించగలిగే దీనికి అవసరమయ్యే ఒక పాయింట్ దొరికిందని ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం. అయితే అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే అంటే చనిపోయిన వారు ఎలా తిరిగి లేస్తారు అనేటువంటి ప్రశ్నతో ఇది ఒకడు వచ్చి అడుగుతున్నాడు. ఏమని? మృతులు ఎలా లేస్తారు? వారి ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగుతున్నాడు. మృతులు ఎలా లేస్తారు? వారు ఎలాంటి శరీరముతో వత్తురు అని ఒకడు అడుగుతున్నాడు. మృతులు ఎలా లేస్తారు? చనిపోయిన వారు ఎలా లేస్తారు అని చెప్తున్నారు. ప్రశ్న అడిగితే వారు ఎలాంటి శరీరంతో వస్తారు అని అడిగితే కిందికి చదవండి. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, నీవు వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు శరీరాన్ని విత్తటం లేదు. అంటే రైతు పొలానికి వెళ్ళి అక్కడ విత్తనాలు విత్తుతున్నప్పుడు ఆయన విత్తినటువంటి పంట ఏదైతే ఉందో అది మొలుస్తుంది, మరి దాని నుంచి ఆహారం వస్తుంది. ఓకే, కానీ ఒకటి జరుగుతుంది, ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే నీవు విత్తినటువంటి విత్తనం, రైతు విత్తినటువంటి విత్తనం ఏదైతే ఉందో అది నేలలో పడిన తర్వాత తిరిగి చనిపోయి
మరలా తిరిగి లేస్తుంది, చనిపోయి తిరిగి లేస్తుంది, చనిపోయి తిరిగి లేస్తుంది, చనిపోయి తిరిగి లేస్తుంది. ఇదేంటంటే ఇది ఏంటంటే సత్యము. ఇది సత్యమా కాదు చెప్పండి? సత్యం. ఇది దేవుడు రాయించినటువంటి మాట, సత్యము, వాక్యము. నేలలో నుంచి భూమిలో నుంచి ఇదిగో సత్యము మొలుచునంటే ఇదిగో ఆహార ధాన్యాలు పడుతున్నాయి. దాంట్లో ఒక విషయం అది నేర్చుకోవాలని ఏంటంటే విత్తినటువంటి గింజ, విత్తినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోయి తిరిగి లేస్తున్నాయి, చనిపోయి తిరిగి లేస్తున్నాయి. దాని ద్వారా ఏం చెబుతున్నారంటే ఇదిగో నీవు విత్తినటువంటి గింజ ఏదైతే ఉందో వట్టి గింజని నువ్వు విత్తుతున్నావు కానీ పుట్టబోయే శరీరాన్ని నువ్వు విత్తడం లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానిని శరీరం ఇచ్చుటకు మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరములను ఇచ్చుచున్నాడు. అంటే భూమి మీద అంటే కూరగాయలు పండుతున్నాయి. కూరగాయలు పండిన తర్వాత ఎక్కడ పోతాయండి? సంతకే, మార్కెట్కే. అవునా? ఇప్పుడు మనకు దొరికిందా? సత్యము సంత వీధుల్లోకి వచ్చిందా? దేవుడు రాయించినటువంటి మాట. ఇదిగో ఏంటంటే మనము కూడా చనిపోయి తిరిగి లేవాలి. ఒక గింజను చూపించి, ఒక విత్తనాన్ని చూపించి, చనిపోచిన తర్వాత మనకు కూడా ఒక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకులో మనం బ్రతకాలి అంటే ఇదిగో ఈ విషయాన్ని నీవు తెలియపరచడం కోసం, ఈ విషయాన్ని మనకు తెలుసుకోవడం కోసం ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక విత్తనాన్ని చూపిస్తున్నాడు. భూమి నుంచి సత్యం మొలుస్తుంది అని చెప్పాడు. సత్యం మొలుస్తున్నటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఇదిగో ప్రతి ఒక్కరికి భూమి మీద మనం ఉన్నాము. ఇక్కడ నుంచి చనిపోవాలి, తిరిగి లేవాలి. రోజు కూరగాయలు, మరి ఆకుకూరలు, ధాన్యం గింజలు ఇవన్నీ కూడా మార్కెట్కి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒక మాట చదువుకుందామండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతున్నట్టు. సంత వీధుల్లో బిగ్గరగా కేకలేస్తుంటే మనం అక్కడికి వెళ్ళి ఏం వినపడతాయండి? మనకి ఏం వినపడతాయండి అక్కడికి వెళ్తే? 10కి 20, 10కి 30, కేజీ ఇంత, వాళ్ళ అరుపులు మనకు వినపడుతున్నాయి. కానీ ఈ రోజైనా మన మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయల్ని కానీ మరి కీరకాయల్ని కానీ తీసుకున్నప్పుడు అవి ఎప్పుడైనా బిగ్గరగా కేకలు వింటడం అనిపిస్తుంది? చెప్పండి. మార్కెట్కి వెళ్ళిన తర్వాత వాటి అరుపు మనకు వినపడటం లేదు, కానీ అవి అరుస్తున్నాయి. సంత వీధుల్లో బిగ్గరగా కేకలు వేస్తున్నాయి. నేను చనిపోయి బ్రతికాను, మీరు కూడా బ్రతకాలి. నేను చనిపోయి తిరిగి లేచాను, ఇదిగో మీరు కూడా బ్రతకాలి. భూమిలో పెట్టినటువంటి విత్తనానికి చనిపోయిన తర్వాత మరలా ఒక బ్రతుకుందన్నటువంటి సత్యాన్ని దేవుడు తెలియపరచడం కోసం ఇదిగో ఈ మాటలు చెప్తున్నాడు. మనం కూడా తిరిగి లేవాలి. సంత వీధుల్లోకి వెళ్ళినప్పుడు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అరుపులే మనకు వినబడుతుంటాయి, గోల. అని అక్కడ ఉన్నటువంటి భూమి నుండి మొలిచినటువంటి ఆ పంట ఏదైతే ఉందో, ధాన్యం ఏదైతే ఉందో, కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కొనుక్కోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాను, మీరు లేవాలి. కానీ ఈరోజు మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే చనిపోయిన తర్వాత నాకు బ్రతికే లేదు, చనిపోయిన తర్వాత నాకు ఆ బ్రతుకే లేదు, చావుతో నా జీవితాన్ని నేను ముగించేసుకుంటున్నాను అనేటువంటి ఆ విషయం దగ్గర ఆగిపోయింది. చావుతో నీ జీవితం ముగిసిపోతుంది. ఎవరని చెప్పింది? చావుతో మన జీవితాలు ఎందుకంటే ముగిసిపోతాయి? నాకు మరి ప్రశాంతంగా ఉంటుంది చనిపోతే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చావుతో ఏమి అయిపోదండి. చావుతోనే మరో జీవితానికి ప్రారంభం.
చావుతోనే మనం ఇంకో లోకానికి వెళ్ళిపోవచ్చింది ఉంది. చావు తర్వాత అసలు సిసలైన జీవితం ప్రారంభమవుతుంది మనకి. అసలు సిసలైన జీవితం ప్రారంభమవుతుంది. పిల్లరా, దేవుని మాటల్ని ఆలోచించగలిగితే ఇదిగో ఇంత సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ మాటను మనకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో చనిపోయి తిరిగి లేవాలి, చనిపోయి తిరిగి లేవాలి. అంటే ఈ సత్యాన్ని మనము తినే ప్రతి కూరగాయలు చెబుతున్నాయండి. ఆత్మీయంగా మనం చూడగలిగితే, ఆత్మకు ఉన్నటువంటి మనోనేత్రములతో మనం చూడగలిగితే ఇదిగో దాన్ని కేకలను మనం వినగలుగుతాము. దయచేసి ఇప్పుడు లంచ్ ఉంది, దీని తర్వాత లంచ్ ఉంది కదా, లంచ్ తర్వాత సాంబార్ వేస్తారు మనకి. అప్పుడు చేసినప్పుడు ఏమన్నా ఆలోచించండి, తినాలా వద్దా? అవి మనకు చెబుతున్నాయండి, తినొచ్చు. అవి మనకు చెబుతున్నాయి చనిపోయి తిరిగి లేవాలని. ఇది ఒక వర్షన్, ఇది ఒక వర్షన్ అంటే భూమిలో నుంచి మలిచినటువంటి ఒక మొక్క ఉందండి. భూమిలో నుంచి మలిచినటువంటి ఒక మొక్క ఉంది. ఆ మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అంటే ఈ మాట ఎవరి గురించండి? ఆయన ఎలా ఉన్నాడంట? యేసుక్రీస్తు. ఓకే, యేసుక్రీస్తు ఎలా ఉన్నారంటే లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఉన్నాడు. లేత మొక్క అండి. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టినటువంటి ఒక మొక్క, సత్యం అనే మొక్క. ఎందుకు సత్యం అని అంటున్నాడంటే యోహాను సువార్త 14:6లో నేనే సత్యం. యేసుక్రీస్తు నేనే సత్యం అంటున్నాడు. యేసుక్రీస్తు సత్యము అనేటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఇదిగో లేత మొక్క వలె భూమిలో పుట్టాడయ్యా. ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేదు. సొగసైనను స్వరూపమైనను ఆయనకు లేదు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఆయన బ్రతికినటువంటి 33.5 సంవత్సర జీవితకాలంలో ఏమండి ఏం చెప్పాడంటే దేవుడి కోసం బ్రతకాలి, దేవుడున్న లోకానికి మనం వెళ్ళిపోవాలి, దేవుడున్న లోకానికి మనం తిరిగి వెళ్ళిపోవాలి అనేటువంటి సత్యాన్ని లేత మొక్కట. ఎవరు? ఆయన యేసుక్రీస్తు. ఆ మాట మనకు క్లియర్ అవడం కోసం 5వ వచనం చదవండి. 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను. అంటే మన దోషములను బట్టి, మన అతిక్రమం బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఎంతో వేదన అనుభవించాడు యేసుక్రీస్తు. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఎంతో వేదన అనుభవించి, ఎంతో కష్టాన్ని అనుభవించి, ఎంతో శ్రమను అనుభవించి, శిలువలో తను త్యాగం చేసినటువంటి అర్థం అంటే ఇదిగో ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఒక సందర్భం ఉందండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములకు వారు కగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూడి వారికి తను తాను సజీవులుగా కనపరుచుకున్నాడు. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయి శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత అంటే ఒక్కరోజు లేకపోతే ఒక్క పూట ఇలా కనబడి వెళ్ళిపోతే ఏమనుకుంటారు? దయ్యం నాకు కనబడింది అనుకుంటారు. అలాగ అనుకోకుండా ఏం చేశాడు? 40 రోజులు ఉన్నాడండి. 40 రోజులు ఈ భూమి మీద ఉండి అనేకమైనటువంటి రుజువులను చూపించి నేను సజీవుడయ్యా,
నేను తిరిగి లేచాను, నేను సజీవుడనయ్యానటువంటి సాక్ష్యము సకల ప్రజల ఎదురు ఆయన ప్రకటించుకున్నాడు, ఆయన తెలియజేసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఇదో జ్ఞానము బిగ్గరగా కేకలు వేసిన జ్ఞానం అంటే ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు బ్రతికినటువంటి ఆ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఇదిగో గ్రామాలనగా పట్టణాలనగా పల్లె పల్లెగా వెళ్ళి ఇదిగో ఆయన ప్రకటించినటువంటి వాక్యం ఇదిగో బిగ్గరగా కేకలు వేసి పలుకుతున్నాడు. చనిపోయిన తర్వాత బ్రతుకుందండి, చనిపోయిన తర్వాత తిరిగి లేవాలండి. నేను ఎలాగైతే మరణించి తిరిగి లేస్తానో ఇదిగో మీరు కూడా అలాగే లేవాలి. ఇదిగో లేచిన తర్వాత అనేక విషయాల్ని మర్మములను వారికి బోధిస్తూ అండి వారికి అగపడచ్చు, దేవుని రాజ్యములను గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను చూపి తను సజీవునిగా కనపరుచుకోండి. నేను సజీవుడినయ్యా, నేను తిరిగి లేచాను. మీకు కూడా అవకాశం ఉంది, మీకు కూడా అవకాశం ఉంది. ఇదిగో మనం కూడా తిరిగి లేవాలి. భూమిలో ఆయన పుట్టాడు, భూమి మీద ఆయన పుట్టాడు. ఇదిగో తాను ఇదిగో సజీవుడుగా లేచి ఇదిగో నిరూపించుకున్నాడు సకల ప్రజల ముందు. అంటే అలాగా మనం కూడా బ్రతకాలి. మనకు కూడా తిరిగి లేచే అవకాశం ఉంది కనుక దయచేసి కొద్ది మాటలు హృదయంలో పెట్టుకొని మనం కూడా తిరిగి లేచే అవకాశం ఉంది కనుక మనం వాక్య ప్రకారం బ్రతకాలి. దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు అడుగు జాడల్లో మనం బ్రతకాలి. ఆయన ముందున్నవాడు ఆయన ముందున్నటువంటి ఆయనను మాదిరిగా చూసుకుని ఆయన ఎలా బ్రతికాడు, ఎలా ఉన్నాడు, ఎలా వాక్యాన్ని ప్రకటించాడు, ఎలా దేవుని మాటను గైకొన్నాడు, ఆ విధంగా మనం ప్రకటిస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఇదిగో యేసుక్రీస్తు లాగా చనిపోయి తిరిగి లేస్తాం. కనుక భూమి నుంచి సత్యం మొలుచు కనుక ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోవాల్సింది కోరుచున్నప్పుడు ఈ మాటల్ని ముగిస్తున్నాను.